మాతృదేవో భవ. తన ప్రాణాలను పణంగా పెట్టి రామకృష్ణ కాళికాదేవిని ఎలా ప్రసన్నం చేసుకున్నాడు, రాజసభలో రాయలవారిని ఎలా నవ్వించాడో ఇప్పుడు తెలుసుకుందాం. రాజగురువు సవాలుతో రామకృష్ణ కాళికామాత గుడిలో కఠినమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై 2 పాత్రలను చూపించారు. ఒకటి తాగితే జ్ఞానం వస్తుంది, రెండోది తాగితే ధనం వస్తుంది. ఏదో ఒకటి మాత్రమే కోరుకో అంది దేవి. కానీ రామకృష్ణ తడబడకుండా 2 గిన్నెలు లాక్కొని కలిపి తాగేసి, అమ్మా, జ్ఞానం లేని డబ్బు, డబ్బు లేని జ్ఞానం 2 వృధా కదా, అందుకే కలిపి తాగేశాను అని దేవిని నవ్వించాడు. అమ్మవారు ముగ్ధురాలై అతనికి వికటకవి అని బిరుది ఇచ్చి దీవించింది. దేవి దీవెనలతో విజయనగరం చేరుకున్న రామకృష్ణ ఒక పండ్లగంప మోసేవాడిలా మారు వేషంలో రాజ్యసభలోకి చొరబడ్డాడు. సరిగ్గా అప్పుడే రాయలవారు సభలో ఒక ప్రశ్న వేశారు. లోకంలో ఏ శ్రమ లేకుండా సుఖపడే అదృష్టవంతుడు ఎవరు అని. పండితులందరూ తలలు గోక్కుంటుంటే రామకృష్ణ ముందుకు వచ్చి, ప్రభు, ఆ అదృష్టవంతుడు దోమ అన్నాడు. రాయలవారు ఆశ్చర్యంగా, దోమనా, అదెలా అని అడిగారు. అదే మరి చమత్కారం ప్రభు. దోమ చదువుకోదు, పన్ను కట్టదు, కానీ సాక్షాత్తు మీ సింహాసనం మీదే కూర్చుని అడగకుండానే మీ రక్తాన్ని తాగుతూ మీ చెవిలో సంగీతం పాడుతుంది. దానికంటే అదృష్టవంతుడు ఇంకెవరు అని సమాధానం ఇచ్చాడు. రామకృష్ణ సమయస్ఫూర్తికి రాయలవారు పడి పడి నవ్వారు. అతని తెలివితేటలను మెచ్చుకుంటూ వెంటనే తన ఆస్థాన వికట కవిగా నియమించుకున్నారు. అలా తెనాలి రామకృష్ణ తన చమత్కారంతో విజయనగర సామ్రాజ్యానికే ఆభరణంగా మారాడు.